అంటే క్వశ్చన్ లో షో దట్ ద ఈచ్ ఎలిప్స్ ఇన్ ఫస్ట్ బిట్ and each hyperbola in the second bit has foci at the 2 points plus or minus 2 comma 0 independent of the value c అంటాడమ్మ. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ బిట్ లో ఎలిప్స్ సెకండ్ బిట్ లోని హైపర్బోలా అనేవి ప్లస్ ఆర్ మైనస్ 2 కామా 0 పాయింట్స్ దగ్గర ఫోర్స్ని కలిగి ఉంటాయి, వాటికి సితో సంబంధం లేదు అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. అంటే సి రాదన్నమాట. అర్థమవుతుందా? అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ ఫస్ట్ దాంట్లోని ఎలిప్స్ సెకండ్ దాంట్లో హైపర్బోలా యొక్క ఫోసి అనేది ప్లస్ ఆర్ మైనస్ 2 కామా 0 అవుతుందని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. అక్కడ సి లేదుగా. అర్థమవుతుందా? ఇండిపెండెంట్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏబి వచ్చాయా మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ట్రిగ్నోమెట్రీలో వస్తాయి. మీకు గుర్తుందా? సీకెన్స్ గా తేడా మైనస్ టాన్ స్క్వేర్ తేడా ఈక్వల్ టు 1 అని చెప్పి అక్కడ సీకెన్ తేడా ప్లస్ టాన్ తేడా ఈక్వల్ టు ఏదో సమ్ వాల్యూ ఇస్తాడు. గుర్తుందా మీకు? తేటాని ఎలిమినేట్ చేయాలి అలా మాట. ఇండిపెండెంట్ ఆఫ్ తేటా అని చెప్పి అంటారు అక్కడ. చూడండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే given hyperbola is ఏం ఇచ్చాడు వాడు? x స్క్వేర్ బై 9 మైనస్ సి ప్లస్ y స్క్వేర్ బై 5 మైనస్ సి ఈక్వల్ టు 1 అండి. హియర్ ఏ స్క్వేర్ ఈక్వల్ ఎంత అండి? 9 మైనస్ సి. బి స్క్వేర్ ఈక్వల్ ఎంత అండి? 5 మైనస్ సి. అంతేనా? ఎసెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు ఇది ఎలిప్స్ లో తీసుకుంటున్నానమ్మా. ఎలిప్స్ లో తీసుకుంటున్నాను. ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అనే దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 9 మైనస్ సి మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ 5 ప్లస్ సి అనే బై ఏ స్క్వేర్ అంటే 9 మైనస్ సి. అంతేగా? ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది? సిసి క్యాన్సిల్ అయిపోతే రూట్ 4 బై 9 మైనస్ సి అవుతుంది. అంతేనా? ఇప్పుడు చూడండి ఇది 2 బై రూట్ 9 మైనస్ సిఏ కదా. ఇది ఈ. ఇప్పుడు చూడండి ఓసి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0 కదా. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ సి అనే. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ సి ఇంటూ ఈ అంటే 2 బై రూట్ 9 మైనస్ సి కామా 0. ఈ రూట్ 9 మైనస్ సి రూట్ 9 మైనస్ సి క్యాన్సిల్ అయిపోతే ప్లస్ ఆర్ మైనస్ 2 కామా 0 రాలేదండి. వచ్చింది. అంటే ఇండిపెండెంట్ ఆఫ్ సిఏ కదా. సి ఏమైనా ఆధారపడింది? సి మీద ఏమైనా ఆధారపడింది? ఇది నో సార్. సి మీద ఆధారపడడం అంటే ఇక్కడ పాయింట్ లో సిని మనం ఎలిమినేట్ చేయలేం. అర్థమవుతుందా మీకు? అప్పుడు ఇండిపెండెంట్ డిపెండెంట్ అంటాం. ఇప్పుడు ఆధారపడలేదు కాబట్టి ఇండిపెండెంట్ అని చెప్తాం. ఇప్పుడు రెండో దానికి కూడా పోసి ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇది గివెన్ ఈక్వేషన్ ఇదండి. గివెన్ ఈక్వేషన్ ఇది ఎలిప్స్ అని తీసుకోవాలండి. ఇది ఎలిప్స్ అని తీసుకోవాలి. అదేగా చేసాం మనం. తర్వాత గివెన్ హైపర్బోలా ఈస్ హైపర్బోలా అంటే మైనస్ రావాలి మనకు. కాబట్టి ఇక్కడ ఏమైనా వస్తుందంటే ఇది x స్క్వేర్ బై 9 మైనస్ సి మైనస్ y స్క్వేర్ బై సి మైనస్ 5 ఈక్వల్ టు 1 మైనస్ కామన్ తీసాను. ఇక్కడ మైనస్ కామన్ తీసి ఇది చేశాను. ఇక్కడ మైనస్ దీంతో మల్టిప్లై చేస్తారు అనుకోండి 5 మైనస్ సి వస్తుంది కదా. హియర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 9 మైనస్ సి బి స్క్వేర్ ఈక్వల్ టు సి మైనస్ 5 ఏ ఈక్వల్ టు రూట్ 9 మైనస్ సి. ఏమండి? ఇప్పుడు చూడండి ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏంటి ఫార్ములా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ కదా. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే
9 minus c 9 minus plus square అంటే c minus 5 c minus by a square అంటే 9 minus c 9 c c cancel అయితే మళ్ళీ ఇది కూడా అలాగే వచ్చిందా లేదా? Yes, sir. yes sir. That equal to square root of 4 by 9 minus c. 4 కి square root అప్లై చేస్తే 2 by root 9 minus c. ఇది ఈ వాల్యూ వచ్చింది. OC equal to plus or minus AE comma 0. That equal to plus or minus 2 root 9 minus c into 2 by root 9 minus c comma 0. ఈ root 9 minus c cancel అయిపోతే plus or minus 2 comma 0 అవుతుంది. Therefore ఇంకా మ్యాటర్ రాసిన రాయిపోయినా పర్లేదు, లేదంటే therefore the ellipse and hyperbola have OC at the 2 points plus or minus 2 comma 0 independent of the value of c. The ellipse and hyperbola have OC at the points OC at the 2 points plus or minus 2 comma 0 independent of the value c. ఎందుకు ఇండిపెండెంట్ అర్థమైందా మీకు? సి రాలేదుగా ఇందులో. Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి. సో దట్ యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ asymptotes so that the angle between any two asymptotes of a hyperbola x square by a square minus y square by b square equal to 1 is 2 tan inverse b by a or 2 secant inverse e అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమంటే ఇది రెండు రకాలుగా చేయొచ్చు, నేను ఒక రకంగానే చెప్తాను. ఏమంటే చూసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ తర్వాత. వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? అసిమ్ప్టోట్స్ మధ్య యాంగిల్ 2 tan inverse అన్నాడండి. అర్థమవుతుందండి? Yes, sir. Yes sir. చూడండి, ఫోర్త్ సొల్యూషన్ ఇంపార్టెంట్. గివెన్ హైపర్బోలా ఈస్ x square by a square minus y square by b square equal to 1. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది అసిమ్ప్టోట్స్ ఏమవుతాయి? ద ఈక్వేషన్ ఆఫ్ ది X square by a square minus y square b square is equal to 0. ఏంటది? ఏదో చెప్తున్నావు అలా అంటావా? అది కరెక్టే. అది అలా కాకుండా ఇంకోలా తీసుకుంటాం, స్లోప్స్ వచ్చేలా తీసుకుంటాం. అది ఎలా చెప్పచ్చు? Y is equal to plus or minus b by bx by a. సరిగ్గా చెప్పండి. y is equal to bx plus or minus b by a. The equation of the asymptotes to the given hyperbola. ఏమవుతాయి ఫార్ములా? y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b బై a ఇంటూ ఎక్స్. అంటే y ఈక్వల్ టు b బై a ఇంటూ ఎక్స్ ఒకటి, అండ్ y ఈక్వల్ టు మైనస్ b బై a ఇంటూ ఎక్స్ అనే కదా. Yes, sir. ఎందుకు కాన్స్టెంట్ రాలేదు? ఆ రెండు అసిమ్ప్టోట్స్ దేని ద్వారా పోతున్నాయి? Origin. అందువల్ల రాదు. అర్థమైందండి? Yes, sir. చూడండి, y ఈక్వల్ టు mx ప్లస్ c తో y ఈక్వల్ టు m1x ప్లస్ c తోను, అదే m1x తోను y ఈక్వల్ టు m2x తోను కంపేర్ చేసుకున్నాం అనుకోండి. m1 వాల్యూ ఎంత? స్లోప్ b బై a. m2 వాల్యూ ఎంత? మైనస్ b బై a. వాటి మధ్య యాంగిల్ థీటా అనుకుంటే tan థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? mod m1 మైనస్ m2 బై 2 by 1 plus m1 m2, sir. అది తీసుకుంటాం. చూడండి, కంపేరింగ్ విత్ y ఈక్వల్ టు m1x అండ్ y equal to m2x, then m1 equal to b by a
and m2 equal to minus b by a. Let theta be the angle between two asymptotes. Then tan theta equal to formula ఏమవుతుంది? Mod m1 minus m2 by 1 plus One. m1 ఈ ఫార్ములా అప్లై చేస్తే b by a plus b by a by 1 plus b by a into minus b by a కదమ్మా. Yes, sir. అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ 2 into b by a నే. Yes, sir. LCM a b plus b అంటే 2b. ఇది ఏమవుతుంది 1 minus b square by a square అవుతుంది. ఏమండి నెక్స్ట్ ఇది చూడండి, సింప్లిఫై చేస్తే 2b by a by ఇదేమవుతుంది a square minus b square by A square. ఇలా రాయద్దు ఎలా రాద్దాం అంటే మనం 2 into b by a అని రాద్దాం. అది ఏమండి ఇప్పుడు చూడండి, లెట్ b by a ఈక్వల్ టు tan ఆల్ఫా అనుకుంటే దెన్ అప్పుడు ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు tan theta ఈక్వల్ టు ఏమవుతుంది mod 2 tan alpha by 2 tan ఆల్ఫా బై ఈ mod కూడా తీసేసింది 2 tan ఆల్ఫా బై ప్లస్ లో ఉన్నాయి కాబట్టి 1 మైనస్ దీన్ని మనం 2 into b by a by 1 minus b by a హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చే. yes sir. అంటే 2 tan ఆల్ఫా బై 1 minus tan స్క్వేర్ ఆల్ఫా కదా. yes sir. అంటే ఏంటి ఫార్ములా 2 tan theta వచ్చే tan 2 ఆల్ఫా అమ్మా. yes sir. tan క్యాన్సిల్ అయిపోతే థీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా. దీని నుండి ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది tan వర్స్ ఆఫ్ b బై a అయినా. yes sir. ఇప్పుడు చూడండి థీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా అయింది. దట్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు, థీటా ఈక్వల్ టు 2 into ఆల్ఫా అంటే tan వర్స్ ఆఫ్ b బై a కదా. yes sir. వచ్చిందా రాలేదా? వచ్చింది. అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి సీకెన్స్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 దాన్ని బట్టి చేయొచ్చు. లేదంటే సీకెన్స్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ వి నో దట్ సీకెన్స్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా అయినా. yes sir. ఇప్పుడు చూడండి వన్ ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా అంటే tan ఆల్ఫా ఎంత? ఇలా కాదు అంతే. చూడండి 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా అంటే tan ఆల్ఫా అంటే ఎంత b బై a కదా. Yes, sir. b స్క్వేర్ బై a స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ అంటే దీని బదులు ఈ స్క్వేర్ అని రాసుకోవచ్చా. yes sir. దీని నుండి సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు ఈ అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఈయేనా. yes sir. అయితే ద యాంగిల్ బిట్వీన్ ది టూ అసిమ్ప్టోట్స్ ఈక్వల్ టు థీటా అనుకుంటే థీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా కదా ఫార్ములా. Yes, sir. కాబట్టి ద యాంగిల్ బిట్వీన్ టూ అసిమ్ప్టోట్స్ ఈజ్ థీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా దట్ ఈక్వల్ టు 2 into సీకెంట్ ఇన్వర్స్ ఈ. బాబా అర్థమైందమ్మా? yes sir. అంతేనమ్మా, ఇదమ్మా విషయం. ఇంకా 2 రకాలుగా చెప్పచ్చు. ఇది మీకు ఇది అర్థమైంది కదా, చాలు కదా ఇది. అర్థమైంది. సరే నెక్స్ట్ ఈసారి ఎగ్జాంపుల్ లోకి రండి. గుర్తుందో లేదో చూసుకోండి. మనం ఈ విధంగా చేయొచ్చు, లేదంటే ఇంకో విధంగా కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఏది బాగుందంటే అది చేసుకుంది, అది 2 రాసుకుంది కానీ ఏది బాగుందంటే అది ఎగ్జామ్ లో చేద్దాం కానీ ఒకవేళ ఇస్తే. ఏమంటే వాడు ఏమన్నాడు చూడండి, ఇఫ్ ఈ కమా ఈవన్ ఆర్ ది ఎసెంట్రిసిటీ ఆఫ్ ది హైపర్బోలా అండ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా ప్రూవ్ దట్ 1 by e square plus 1 by e1 square equal to 1 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడండి.
ఈ అనేదేమో హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ అట, E1 అనేదేమో కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ అట. అయితే 1/E² + 1/E1² = 1 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడండి. ఏమండి? Yes, sir. Yes, sir. Let E, E1 be the eccentricities of hyperbola S = 0 and conjugate hyperbola S dash = 0 respectively. ఏమండి? అనుకున్న తర్వాత దెన్ ఇక్కడ మీకు చూడండి, ఏకి బికి ఈకి సంబంధించిన కండిషన్ ఏంటి హైపర్బోలాలో? E = square root of a² + b² / a². ఈ గొడవ గురించి కాదు నేను అడిగేది, వేరే మెథడ్ చెప్తున్నాను. b² = a² × E e² square minus 1. b² = a² × e² - 1 అండ్ a² = b² × e² - 1. ఇది దేనికి? ఇది కాంజుగేట్ హైపర్బోలాకి. ఇది అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. ఇప్పుడు ఇది ఏం చేద్దాం అంటే ఈ రెండు మల్టిప్లై చేసేద్దాం. నౌ a² × b² ఈ రెండు మల్టిప్లై చేసాను. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఇది 1 అనుకోండి, అయితే ఇది 2 అనుకోండి. మల్టిప్లై 1 and 2 వి గెట్ అని రాయండి. మల్టిప్లై 1 and 2 వి గెట్ a² b² ఏమవుతుంది? a² b² × e² - 1 Square minus 1. అంతేనా? Yes, sir. ఇక్కడ మరి చిన్న పొరపాటు రాసాం. ఎసెంట్రిసిటీ కాంజుగేట్ ఎసెంట్రిసిటీ అంటే మరి మార్చాలి కదా. E1² - 1 ఏమో అవునా? Yes, sir. Yes, sir. ఇప్పుడు a² b² క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఏమైంది? ఇంకా ఈ రెండు మిగిలే. అంటే ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. e² e1² - e² - e1² ఇదేమో +1 = ఇది 1 కదా అవుతుంది. Yes, sir. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ మొత్తం వాల్యూస్ ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది. Yes, sir. ఈ వాల్యూస్ ఇటువైపు తీసుకొచ్చేయండి. అంటే e² + e1² = e² e1² Yes, sir. దీంతో డివైడ్ చేసేయండి. వచ్చేసింది ఆన్సర్. e² e1² తో డివైడ్ చేశాను మొత్తం అటు ఇటు. e² / e² e1² + e1² / e² e1² = e² e1² / e² e1². అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. e1² e2 అంటే 1/e² + 1/e1² = 1 Yes, sir. Yes, sir. ఇదో పద్ధతి. లేదు ఆడిచ్చిన పద్ధతి చేసేద్దాం చూడండి, మెథడ్ 2. అది డైరెక్ట్ ఫార్ములా, మీకు గొడవ ఉండదు. ఏదైనా ఒకటే రాయి, అక్కడి నుంచి ఇది వచ్చింది అంతేగా, దీని నుంచి అది వచ్చింది. అవునా? Yes, sir. Yes, sir. లెట్ E, E1 be the eccentricities of hyperbola S = 0 and conjugate hyperbola
అమ్మ ఇది హైపర్బోలే. అండ్ కాంజుగేట్ హైపర్బోలా s dash equal to 0 రెస్పెక్టివ్లీ. ఏమండి నెక్స్ట్ చూడండి. దెన్ ఈక్వల్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఈ1 ఈక్వల్ టు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్. ఏమండి ఈసారి కంటిన్యూషన్ చూడండి. ఇప్పుడు ఈసారి 1/e² ప్లస్ 1/e1² చేసాం అనుకోండి, రివర్స్ అయిపోతాయి కదా. 1/e² ప్లస్ 1/e1² ఈక్వల్ టు ఏమవుతాయి ఆ రూట్ a² ప్లస్ b² బై a² కాస్త a² బై a² ప్లస్ b² అవుతుంది. అవునా? ఎస్ సార్. ఇదేమో b² బై a² ప్లస్ b² అవుతుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే a² ప్లస్ b² అవుతుంది. a² ప్లస్ b² అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1/e² ప్లస్ 1/e1² ఈక్వల్ టు 1 అవుతుందండి. ఏమో ఇది విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు వాడు థర్డ్ క్వశ్చన్. If the line lx plus my plus n equal to 0 is a tangent to the hyperbola x² by a² minus y² by b² equal to 1, then show that a² l² minus b² m² equal to n² అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. అంతేగా? ఎస్ సార్. ఎస్ సార్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక చిన్న విషయం. మీకు ఇంతకు ముందు నేను డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ అదే మన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యొక్క ప్రోడక్ట్ a² బై a² ప్లస్ b² అని చెప్పి తీసుకున్నాం కదా, గుర్తుందా? ఎస్ సార్. అక్కడ మామూలు పాయింట్ తీసుకున్నాం, పారామెట్రిక్ పాయింట్ తీసుకోలేదు. మీకు అర్థమైందా బాబు? మీకు అక్కడ x1 y1 అనేది ఏదైనా పాయింట్ అని తీసుకున్నాను, గుర్తుందా మీకు హైపర్బోలా మీద? ఎస్ సార్. అక్కడ నేను పారామెట్రిక్ ఈక్వేషన్ తీసుకోలేదు అని చెప్తున్నాను నేను. పి ఆఫ్ థీటా అనే పాయింట్ తీసుకోలేదు అని చెప్తున్నాను. పి ఆఫ్ పాయింట్ తీసుకున్నాడు అని చెప్తున్నాను అనమాట. అది విషయం. చూడండి ఇక్కడ lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 అనేది టాంజెంట్ టు ది హైపర్బోలా అన్నాడు. ఏమంటే ఇప్పుడు మీరు సింపుల్ గా ఒకటే విషయం ఏంటంటే, మనం మామూలుగా పాయింట్ తీసుకున్నా ఇలాగ పారామెట్రిక్ పాయింట్ తీసుకున్నా చేసే ప్రొసీజర్ ఒకటేనండి. ఏంటంటే మనం x1, y1 బి ఎనీ పాయింట్ అనేది లోకస్ అనుకుని ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p x1, y1 ఈజ్ s1 ఈక్వల్ టు 0 చేసుకుంటాం. అప్పుడు x(1 బై a² మైనస్ y1 బై b² ఈక్వల్ టు 1 అని వస్తుందా? ఎస్ సార్. ఆ 1 అని ఇటువైపు తీసుకొస్తే -1 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అంటాం. నెక్స్ట్ గివెన్ టాంజెంట్ ఈజ్ అని చెప్పి వాడు ఇచ్చిన లైన్ తీసుకుంటాం, lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 అని. 1, 2 రిప్రజెంట్ సేమ్ లైన్ కాబట్టి a1 బై a2 a1 బై b1 ఈక్వల్ టు a2 బై b2 ఈక్వల్ టు a3 బై b3 ఈక్వేట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే ఒక కండిషన్ వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎస్ సార్. చూడండి ఒకసారి చెప్తాను. అది చూడండి. lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 లైన్ ని టాంజెంట్ అనేది తీసుకున్నాం అమ్మా. p ఆఫ్ థీటా అనే పాయింట్ దగ్గర s ఈక్వల్ టు 0 అనే హైపర్బోలాకి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ p థీటా. థీటా అంటే ఏంటి ఫార్ములా? ఇక్కడ p ఆఫ్ a సీకెంట్ థీటా కామా b tan థీటా. దీని పారామెట్రిక్ పాయింట్ అంటాం. ఆ ఫార్ములా ఏమో s1 ఈక్వల్ టు 0 అవుతుంది. s1 ఈక్వల్ టు 0 అంటే x(1 బై a² మైనస్ y1 బై b² మైనస్ 1 ఈక్వల్ టు 0. x1 y1 ప్లేస్ లో a సీకెంట్ థీటా b tan థీటా రాస్తే a 1 టైం క్యాన్సిల్ అయిపోతే b 1 టైం క్యాన్సిల్ అయిపోతే x బై a ఇంటూ సీకెంట్ థీటా మైనస్ y బై b ఇంటూ tan థీటా మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అన్నాం. ఇది ఏమో ఈక్వేషన్ 1 అన్నాం. 1 and 2 రిప్రజెంట్ సేమ్ లైన్ అన్నాం కాబట్టి చూడండి రిప్రజెంట్ సేమ్ లైన్. సో ఎప్పుడైతే సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తుందో కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో ఈక్వల్ అవుతుందని తెలుసు కదా మీకు. ఎస్ సార్. దెన్ ఇప్పుడు కోఎఫిషియెంట్ యొక్క రేషియో అంటే చూడండి ఇక్కడ కోఎఫిషియెంట్ అంతే. ఇక్కడ సీకెంట్ థీటా బై a అని ఎస్ సార్. లేదంటే L బై అని రాసుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదు. L బై సీకెంట్ థీటా బై a ఈక్వల్ టు m బై tan థీటా బై b ఈక్వల్ టు ఇంకేముంది n బై -1. దట్ ఇంప్లైస్ al బై సీకెంట్ థీటా ఈక్వల్ టు bm బై tan థీటా ఈక్వల్ టు -n అవుతుందండి.
ఏమండి దీని నుండి చూడండి ఏఎల్ బై సీకెంట్ థీటా ఈక్వల్ టు -n, అలాగే బిఎం బై tan థీటా ఈక్వల్ టు -n. ఇలా అనుకుంటే నెక్స్ట్ ఇప్పుడు చూడండి సీకెంట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇదే కదా వచ్చింది. ఎస్ అలాగే tan థీటా ఈక్వల్ టు మైనస్ అయితే మనకు తెలిసిన విషయం ఏంటి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. ఎస్ చూడండి we know that secant square theta minus tan square theta equal to 1. Secant square theta అంటే minus al by n whole square minus bm by n whole square equal to 1. అంటే a square l square by n square minus b square m square by n square equal to 1. ఎందాక ఈజీగా ఉంది, ఇది ఈజీగా ఉందా? ఇందాక ఈజీగా ఉంది. చూడండి ఎల్సిఎం n అవుతుంది కాబట్టి n స్క్వేర్ అవుతుంది కాబట్టి a స్క్వేర్ l స్క్వేర్ మైనస్ b స్క్వేర్ m స్క్వేర్ ఈక్వల్ టు n స్క్వేర్. ఇది కండిషన్. నెక్స్ట్ ఇంకోటి ఏదో అడిగాడు చూడండి నార్మల్ ఈక్వేషన్ అడుగుతున్నాడు ఏమండి. ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్ అంటే మనకి చూడండి lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 నార్మల్ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది లెక్క ప్రకారం ax ప్లస్ సెకండ్ డేటా ప్లస్ b బై tan డేటా ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. అది దాని గురించి కదా ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటాడంటే lx ప్లస్ my ఈక్వల్ టు 1 అనే లైన్ వాడే ఇచ్చేసాడు నార్మల్ గొడవ లేని పని మనం అనుకోకర్లే. మీకు అర్థమవుతుందండి. ఎస్ మనం ఓన్ గా క్రియేట్ చేయక్కర్లే వాడే టాంజెంట్ నార్మల్ వాడే ఇచ్చేసారు. కష్టపెట్టడం ఇష్టం లేక మంచి పని చేశారు. సరే ఇప్పుడు అది కూడా మనం ఏంటంటే నార్మల్ అని చెప్పి తీసుకుంటాం. దాని నుండి మనకి ax బై సీకెంట్ థీటా ప్లస్ by బై tan థీటా మైనస్ a స్క్వేర్ ప్లస్ అదే ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. ఇలా లోపల తీసుకొస్తే మైనస్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ 0 వస్తుంది. అలాగే మనకి మామూలుగా ఫైండ్ అవుట్ చేసేది ఉంటుంది కదా అదే lx ప్లస్ my మైనస్ 1 ఈక్వల్ 0 నార్మల్ కదా. రెండు కూడా సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తాయని చెప్పి తీసుకుని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన కండిషన్ వచ్చేస్తుంది. ఏమై ఎస్ లెట్ l ఈక్వల్ టు lx ప్లస్ my ఇది l ఈక్వల్ టు రాసుకోండి. l ఐడెంటికల్ అక్కర్లేదు. my మైనస్ 1 ఈక్వల్ టు 0 dA నార్మల్ టు ది హైపర్బోలా s is identical equal to x square by a square minus y square by b square minus 1 equal to 0 అండి at b of theta అండి. ఏమండి నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 1 అండి. ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ది హైపర్బోలా s equal to 0 at p of theta equal to p of a secant theta comma b tan theta is ఏమని వస్తుంది ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా రాసేసుకోండి. ఏమండి ax బై సెకండ్ డేటా ప్లస్ by బై tan theta ఈక్వల్ టు అంటే మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. 1 and 2 రిప్రజెంట్ సేమ్ లైన్. ఎప్పుడైతే సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయో కోఎఫిషియంట్ కంపేర్ చేయండి. దెన్ రేషియో ఈక్వేట్ చేయండి. l బై a బై సీకెంట్ థీటా దట్ ఈక్వల్ టు m బై b బై tan థీటా ఈక్వల్ టు ఒక నిమిషం m secant theta by a equal to m tan theta by b equal to 1 by a square plus b square అంటే దీని నుండి కూడా మళ్ళీ secant theta tan theta ఫైండ్ అవుట్ చేయండి. l secant theta by a equal to 1 by a square plus b square m tan theta by b equal to 1 by a square plus b square. దీని నుండి secant theta equal to ఏమవుతుంది a by l into a square plus b square m tan theta equal to ఏమవుతుంది
b by m into a square plus b square అంతేనా? Yes, sir. దీని నుండి we know that secant square theta minus tan square theta equal to 1. అంటే ఇప్పుడు a square by l square into a square plus b square whole square minus b square by a square plus b square whole square m square into a square by l square into a square plus b square whole square minus b square by m square into a square plus b square whole square equal to 1 అయ్యగా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం 1 by a square plus b square whole square ఉంది కదా, Yes, sir. అది మనం కామన్ తీసి అలా పంపించేద్దాం, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం 1 by a square plus b square whole square into a square by l square minus b square by m square equal to 1 అని రాసుకోవచ్చు. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a square by l square minus b square by m square equal to a plus b square whole square అని అంతే. ఏమండి? Yes, sir. ఇది మామూలుగా కూడా మనం చేయొచ్చు, x1 y1 అనే పాయింట్ దగ్గర కూడా చెప్పుకోవచ్చు. ఏమండి? అది విషయం. మరి ఇప్పుడు అక్కడ నార్మల్ ఎలా చేస్తాం అప్పుడు అక్కడ